హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ హరిష. వెల్కమ్ టు మై ఛానల్ హన్షనిష్క స్టాక్స్. ఇవాళ మీకు వేడి వేడి అన్నంలో నెయ్యి కాంబినేషన్తో స్వర్గం అంటే ఏంటో ముద్ద ముద్దలో చూపించే బీరకాయ పచ్చడి రెసిపీ చెబుతున్నాను. మెతుకు వదిలితే ఒట్టు అంత రుచిగా ఉంటుంది మరి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని బాండి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక పావు కేజీ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు ఇలాంటి స్ట్రైనర్ వాడతాను, ఎందుకంటే మిర్చిలను తీసినప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ వాటితో రాదు. అలాగే కొంచెం పొడిగా ఉండడం వల్ల దూరం నుంచి పచ్చిమిర్చిలను కలుపుకోవచ్చు. దగ్గర ఉంటే అవి పేలి మొక్క మీద పడే అవకాశం ఉంటుంది. ఇక మిర్చిలు వేగిన తర్వాత వాటిని తీసేసుకొని ఇంకో హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. మాకు ఈ ఆయిలే సరిపోతుందిలే అనుకుంటే వేసుకోకండి. ఇక ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ వక్కలను అయితే వేసుకొని కలుపుకోవాలి. బీరకాయ వక్కలు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా మగ్గిపోతాయి. ఇలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. బీరకాయ వక్కలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు ఉన్న బాగా పండిన టమాటోని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో వేయడం వల్ల పచ్చడి పుల్ల పుల్లగా నోటికి కమ్మగా ఉంటుంది. టమాటోస్ కూడా కలిపేసుకొని టమాటోస్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బీరకాయ వక్కలు అలాగే టమాటోలు కూడా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అలాగే బీరకాయ వక్కలు పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ పచ్చడిని మిక్సీ పట్టడం కన్నా రోట్లో వేసి రుబ్బితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ అందులో వేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీరా అలాగే రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పచ్చడిని మిక్సీ పట్టిన తర్వాత ఇక్కడ నేను ఫ్రై చేయంగా నాకు కొంచెం ఆయిల్ మిగిలింది, అందులోనే నేను పచ్చడికి పోపు పెడుతున్నా. మీరు కావాలంటే వేరే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పోపుకి జీరా అలాగే ఆవాలు వెల్లుల్లి ఇలా దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే గుప్పెడంత కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అయితే పచ్చడి పోపు పెట్టడం అయిపోతుంది. ఒకవేళ మీకు పోపు నచ్చకపోతే పచ్చడిని అలాగే తినేయచ్చు, అలాగ కూడా బాగుంటుంది టేస్ట్. పచ్చడికి పోపు అంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. పచ్చడిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలాగే ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, గుమ్మగుమ్మలాడే బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.